హాయ్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఏపీఎస్ఎల్ఆర్బి గురించి ముఖ్యమైన అప్డేట్ అండి. కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అయితే ప్రకటించారండి. అందుకు సంతోషం. జూన్ 1 వచ్చేసరికి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎన్నాళ్ళ నిరీక్షణ కోసం నిరుద్యోగులకి మెయిన్స్కి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ ప్రిపరేషన్ని స్పీడ్ పెంచుకోండి, మీ ఆశయ సాధనని సాధించుకోండి. ఓకే, వాళ్ళ వరకు ఓకే. అయితే ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో నిరుద్యోగుల్లో కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఇబ్బందులు అంటే కొన్ని కేసెస్ ఫైల్ చేయటం జరిగింది. ఏంటంటే ఫస్ట్ కేసు వచ్చేసరికి యాడ్ మార్క్స్ పరిస్థితి అండి. ఈ పాయింట్ గురించి చెప్తాను, వినండి. యాడ్ మార్క్స్ గురించి ఏంటంటే వీళ్ళు గత 2.5 years నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారండి. అయితే వాళ్ళకి ఫస్ట్ టైం సింగిల్ బెంచ్లో ఏం జరిగిందంటే వాళ్ళకి ఆర్డర్ అయితేనేమో కేసు అయితేనేమో కొట్టివేయబడిందండి. కానీ ఆర్డర్ కాపీలో 3 to 5 మార్క్స్ అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆర్డర్ కాపీలో ఉందని చెప్తున్నారు. వీళ్ళు 2-3 years నుంచి అదే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఈ మెయిన్స్ లోపే అది కనుక ప్రూవ్ చేయగలిగితే వీళ్ళు మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారండి. లేని పక్షాన నాకు తెలిసి మ్యాక్సిమం 100% అయితే ఎగ్జామ్ జరిగిపోయే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. ప్రూవ్ చేయలేని పక్షాన. ప్రూవ్ చేయగలిగితే వీళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకి కూడా ఏదైనా అవకాశం వస్తే దేవుడి దయ వల్ల వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో యాడ్ మార్క్స్ పరిస్థితి అయితే ఇదండి. వాళ్ళకి ఎలిజిబుల్ వస్తే మాత్రం ఖచ్చితంగా మెయిన్స్ రాసుకుంటారు, లేకపోతే ఎగ్జామ్ అయితే జరిగిపోతుందండి. హోంగార్డ్ ఇష్యూ ఏంటంటే ఈ హోంగార్డ్ ఇష్యూ వాళ్ళు మామూలుగా జనరల్ ఆస్పిరెంట్స్ లాగా క్వాలిఫై కొంతమంది కాలేదు. వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆర్డర్ అయితే తెచ్చుకున్నారు. ఫస్ట్ టైం క్వాలిఫై కాని వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత క్వాలిఫై అయ్యారు. ఈవెంట్స్కి వెళ్ళారు, కొంతమంది డిస్క్వాలిఫై అయ్యారు, కొంతమంది క్వాలిఫై అయ్యారు. అక్కడ వరకు ఓకేనండి. సో ఇదే ఇష్యూ సుప్రీంకోర్టులో ఉంది. అది May 1 హీరింగ్ జరుగుతుందంట. సో దాన్ని బట్టి ఏమైనా డెసిషన్ మారుతుందా లేదనేది చూడాలి. సో ప్రస్తుతానికైతే వాళ్ళైతే కొంతమంది మెయిన్స్కి అయితే అర్హత సాధించారు. ఎనివే వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అండి. సాధించిన వాళ్ళు మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. హైట్ డిస్క్వాలిఫై వాళ్ళు ఇప్పుడు లాస్ట్ టైం ఎస్ఐ నోటిఫికేషన్లో కూడా హైట్ డిస్క్వాలిఫై అంటే మేము గతంలో సరిపోయాము, ఇప్పుడు సరిపోకపోవటానికి ఏంటి అది అని చెప్పేసి వాళ్ళ లాస్ట్ టైం ఎస్ఐ నోటిఫికేషన్లో కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది హైకోర్టుకి. అయితే వాళ్ళు ఎలిజిబుల్ ఇంతకుముందు నోటిఫికేషన్కి అయ్యారంటే ఇప్పుడు అవ్వలేదని చెప్పేసి వెళ్ళారు. సో వాళ్ళకైతే వాళ్ళు వెళ్ళేసరికి ఎగ్జామ్ అయిపోయిందండి. వాళ్ళకి ఎలిజిబుల్ అంటే వాళ్ళు అక్కడ డిస్క్వాలిఫై అయ్యారో లేదో నాకు తెలియదు. సో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ రాలేదు. ఇదే సిచ్యువేషన్ పీసీలోకి వచ్చింది కాబట్టి మరి వీళ్ళకి ఏం జరుగుద్దో ఏంటో చూద్దాం. ఏదైనా అప్డేట్ ఉంటే మీకు చెప్తానండి. ఏజ్ రిజెక్టెడ్ వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. సో మెయిన్స్ అయితే ఏపీఎస్ఎల్ఆర్బి June 1 ఎగ్జామ్ జరిగిపోతుందండి. 100% June 1 ఎగ్జామ్ 100% జరిగిపోతుంది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళ కళను సాగరించాలంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోండి. ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి బ్రదర్. మంచి అవకాశం వచ్చింది. ఎట్లాగ 2 years నుంచి ఎదురు చూస్తున్నాం. ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు కాబట్టి ప్రిపరేషన్ స్పీడ్ పెంచండి. ఈ యాడ్ మార్క్స్కి ప్రయత్నం చేయండి. హోంగార్డ్ వాళ్ళు హోంగార్డ్స్కి ప్రయత్నం చేసుకుంటారు. హైట్ డిస్క్వాలిఫై వాళ్ళు వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఏపీఎస్ఎల్ఆర్బి నియామక ప్రక్రియ అయితే ప్రారంభించిందండి. సో స్పీడ్ పెంచారు. ప్రతి ఒక్కరు ప్రిపరేషన్లో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేయండి. మీ అవకాశం కోసం మీరు ప్రయత్నాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ఇదండి ఏపీ కానిస్టేబుల్ అప్డేట్ గురించి. థ్యాంక్ యూ.